హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. 10 ఏళ్ల బీజేపీ పాలన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈ 10 ఏళ్లలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బలాలు బలహీనతలపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇండియా కూటమి బలహీనపడుతూ కాంగ్రెస్ బలోపేతం అవుతుందా? ఎన్డీఏ బలోపేతం చేస్తామనడం వెనక బీజేపీ బలహీనపడిందన్న సంకేతాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా బీజేపీ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను ఒక్కొక్కటిగా వదులుచుకున్న కమలం పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున భాగస్వామ్య పక్షాలను చేర్చుకునేందుకు తహతహలాడుతోంది. ఇందుకు కారణం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైచీలకు స్థానాల్లో విజయమే లక్ష్యమని చెబుతుంది. అందుకోసం ఎన్డీఏ కూటమి బలోపేతం పేరిట నిన్న మొన్నటి దాకా కారాలు మిరియాలు నూరిన పార్టీలను సైతం కూటమిలోకి రావాల్సిందిగా ఆహ్వానాల మీద ఆహ్వానాలు పంపించేస్తుంది. పొత్తు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధమైంది. దీంతో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్, సిఏఏ వంటి బీజేపీ సర్కార్ నిర్ణయాలు కమలం పార్టీకి అనుకున్నంత మైలేజ్ ఇవ్వలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి, ప్రపంచ దేశాలలో గుర్తింపు, ఆర్థిక ప్రగతి, అన్ని వర్గాలకు న్యాయం వంటి నినాదాలు, ఆర్భాటంగా ప్రచారాలు ఇవేవి బీజేపీని గతం కన్నా బలోపేతం చేయలేదా అన్న అనుమానాలకు ఎన్డీఏ బలోపేతం కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు తావిస్తున్నాయి. అయితే వాజ్పేయి హయాంలో భారత్ వెలిగిపోతుందంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుని మరీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి బొక్కబోర్లా పడిన సంగతిని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా బీజేపీది ఆర్భాట ప్రచారమేనా? క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ వైఫల్యం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై కమలనాథులో అనుమానాలు ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక బీజేపీయేతర పార్టీలు కేంద్రంలోని మోడీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా ఏకతాటిపైకి వచ్చి ఏర్పాటు చేసుకున్న ఇండియా కూటమి తొలి అడుగులోనే తడబడింది. బీజేపీయేతర పార్టీల ఐక్యతకు పౌరోహిత్యం వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన రాజకీయ లాభ నష్టాలను బేరీజు వేసుకుని ముందుగానే గోడ దూకేశారు. ఆయన ఎన్డీఏ కూటమిలో చేరి తన పదవిని కాపాడుకుని తన స్థాయి పరిధి బీహార్కే పరిమితమని చాటుకున్నారు. ఇక అక్కడి నుండి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి ఒక్కొక్క పక్షం జారిపోవడం మొదలైంది. పూర్తిగా రూపుదిద్దుకోకుండానే ఇండియా కూటమి ఇప్పుడు ఉందా లేదా అని చర్చించుకునే స్థాయికి చేరింది. ఇప్పటికే కొన్ని పార్టీలు కాంగ్రెస్తో తెగతింపులు చేసుకుని ఇండియా కూటమి నుంచి వైదొలిగి సొంతంగా పోటీ చేయడానికి లేదా బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే తెగతింపులు చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీకి రెడీ అయిపోయింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరేకు చెందిన శివసేన తమ మిత్రపక్షాలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలను సంప్రదించకుండానే ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేసి తన ఉద్దేశం ఇదన్నది స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి 2 ప్రధాన స్తంభాలుగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కేరళలో పరస్పరం ఢీకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మామూలుగా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2019 ఎన్నికల నాటి ఫలితాలే పునరావృతమవుతాయని అందరూ భావిస్తున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతుండటం, అదే సమయంలో బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎన్డీఏ కూటమిలోకి సాధ్యమైనన్ని పార్టీలను చేర్చుకోవడానికి తహతహలాడడం చూస్తుంటే బీజేపీ బలహీనపడుతుందా లేక కాంగ్రెస్ బలోపేతమవుతుందా అన్న ఆందోళనలో ఉందా అన్న చర్చ విస్తృతంగా జరిగింది. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పట్లో కాంగ్రెస్ బలంగా పుంజుకుంటోంది, జాగ్రత్త వహించాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య హోరాహోరీ తప్పదన్నమాట.